ఇక సీనియర్ విశ్లేషకులు వినోద్ కుమార్ గారితో మాట్లాడతాం. వినోద్ కుమార్ గారు, సో ఢిల్లీ పరిణామాలన్నీ కూడా మనకు ఏం చెప్తున్నాయంటారు? దీనికి ఒక ఎండ్ కార్డు పడేది ఎలాగా? ప్రతిపక్షము డిమాండ్ చేస్తోంది ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఆ తర్వాతే పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ పెట్టాలి, తర్వాత విద్యార్థులకు లాఠీ చార్జ్ దెబ్బలు తినటువంటి విద్యార్థులు, నిరసనలు చేసినటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా మోదీ క్షమాపణ చెప్పాలి అని ఇన్ని డిమాండ్లు పెట్టారు. సో వీటికి అసలు కేంద్రం తలొగ్గేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎవరు జవాబుదారిగా ఉండాలి? ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ కు జవాబుదారి ఎవరు? మంత్రి గారు జవాబుదారా, లేకపోతే కేవలం మిగతా వాళ్ళు మాత్రమే జవాబుదారా? ఎవరైతే ఇప్పుడు శిక్షలు పడ్డాయో, ఎవరికైతే అరెస్ట్ అయ్యిండ్రో వాళ్ళు మాత్రమే జవాబుదారా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పకుండా మంత్రి అనేవారే జవాబుదారి, అకౌంటబుల్ టు ది అసలు యాక్చువల్ గా ఇది రాష్ట్ర సమస్య. ఇది రాష్ట్రాలు కావాల్సిన ఈ హక్కులను నీట్ ఎగ్జైన్ మీద మొత్తం ఉత్తరాది వాళ్ళంతా దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క మెడికల్ సీట్లను ఇవ్వడానికి ఇవాళ వేసినప్పుడు ఆ కుట్రలో ఉండగానే నీట్ ఎగ్జామ్, క్లాట్ ఎగ్జామ్, జాతీయ స్థాయి ఎగ్జామ్ వచ్చారు. సో ఈ పూర్తి స్థాయిలో ఇవాళ అందించాల్సిన పోయి రాహుల్ గాంధీ వాళ్ళ ఏమని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు అంటే, వాళ్ళ ఆ విధానాన్ని ఏమని అడగాల్సిన అవసరం, ఆ విధానం గురించి అసలు మాట్లాడకుండా ఇవాళ కేవలం రాజకీయాల మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక విధానపర నిర్ణయాలు జరగాలి పార్లమెంట్ లో, అలా విధానపరమైన నిర్ణయాలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిందంటే ఖచ్చితంగా ఈ జవాబుదారితను వహించి ఎవరి కేంద్ర విదేశ మంత్రులను తక్షణ రాజీనామా చేయాలి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు బీహార్ లో పేపర్ లీకేజ్ అయినప్పుడు, ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అక్కడ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. అక్కడ మంత్రి రాజీనామా చేశాడు. ఆ రాజీనామా చేసేదాకా పెద్ద ఎత్తున ఏపీలో ఉండి పోరాటం చేసిండు. మరి అక్కడ ఆయన ఏపీలో ఉండి పోరాటం చేసినప్పుడు తెలుస్తుంది కదా, నేను పోరాటం చేసి మంత్రిని రాజీనామా మరి కూడా చేపియాలని చేసి ఇవాళ ఆయనకున్న ఆ బాధ్యత, రాజ్యాంగ పనిలో ఉన్న జవాబుదారితనంగా ఉండాల్సిన ఉంటది. ఇంత పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయ్యి 30 లక్షల మంది మీద ప్రభావం చూపినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ ప్రభావం చూపినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు మీద విద్యావంతులు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థుల మీద మార్గ పరిస్థితి ఎట్లా ఉంటది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటది, ఎలా కోచింగ్ పోవాలంటే ఎంతమంది పేరెంట్స్ కి ఇబ్బంది ఉంటది, పిల్లలకు ఇబ్బంది ఉంటది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా? ఆయన మంత్రి రాజీనామా చేస్తే తప్పేందా? ఈ మంత్రి కావద్దు, ఇంకో మంత్రుడు రాజీనామా చేయాలిగా నైబద్ధత వహించి. కానీ అసలు ఎవరైతే ఈ పేపర్ లీక్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశాం కదా, వాళ్ళని జైల్లో పెట్టాం కదా అనేది కదా బీజేపీ వర్షన్. ఇవాళ ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మాన్ స్టేట్ నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా, నా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు లీకేజ్ అయింది అనుకోండి, లా పేపర్ ఎవరు దానికి ఫస్ట్ బాధ్యత వహించాలి? ఎవరు? ఢిల్లీగా నేను భావించాలి. అంతేగాని తర్వాత ఉన్న వాళ్ళు కదా బాధ్యత వహించాల్సింది. వాళ్ళు బాధ్యత వహిస్తారు, కానీ ప్రధాన బాధ్యత ఎవరు కదా, నేను వహించాలి కదా, ముందు నేను రాయాలి కదా. మంత్రి చేయాల్సింది, మంత్రి బాధ్యత వహించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రి నిర్ణయాలు కీలకము, మంత్రివర్గ నిర్ణయాలు కీలకము. ఏ ఇష్యూస్ ఎవరో. మరి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ఈ నీట్ పరీక్ష లీక్ అనేది ఇది ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు. గతంలో కూడా యూపీఏ హయాంలో కూడా చాలా సార్లు ఈ పేపర్ లీకులు జరిగాయి. మరి అప్పుడు దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు రాజీనామా చేశారా? ఇప్పుడు ఎందుకు మరి రాజీనామాకి అంతగానో పట్టుబడతా ఉంది ప్రతిపక్షం? అప్పుడు చేయాలి, ఇప్పుడు కూడా చేయాలి. కాంగ్రెస్ అయినా ప్రజలకు జవాబుదానం వహించాలి, బీజేపీ అయినా చేసింది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? యూ మస్ట్ అకౌంటబుల్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. భారత ప్రమాణం చేసేటప్పుడు ప్రజలకు జవాబుగా డ్యూటీ చేస్తున్నాడు, అంటే మంత్రి ప్రమాణం చేస్తాడు. మరి నువ్వు ఇన్ని లక్ష మంది జీవితాలతో ఆడుకున్న ఈ ఎగ్జామ్ బాధ్యత ఎవరు వహించాలి? కావాలి వాళ్ళు మాత్రమే, ఎన్నికల అంశాలలో వాళ్ళు మాత్రమే కాదు, ఆ విషయాలు మాత్రమే కాదు, మంత్రి కూడా వహించాలి. ప్రధానంగా మంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు మా శాస్త్రుడు ఉంటాడు, మా వైఎస్ఆర్ కూడా బాధ్యత వహించేస్తుంది. ఒక డిపార్ట్మెంట్ పేపర్ లీకేజ్ అయితే వాళ్ళ ఖచ్చితంగా రాజీనామా చేయాలని అడుగుతారు కదా, కొట్లాడతారు కదా. ఆ వైస్ ఛాన్సలర్ బాధ్యత కదా, ఒక డిగ్రీ కదా అనేది ఉండదు అక్కడ. ఏ సిస్టమ్ ఐఏఎస్ లో ఎవరైతే ఉంటారో నిర్ణయాలు తీసుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. నిర్ణయం అనేది
ఎవరు ఎగ్జామ్ పెట్టింది, ఎగ్జామ్ పెట్టింది ఎవరు మరి? ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో మంత్రి కదా నిర్ణయం యా తీసుకోవాల్సింది. యా నీ బాధ్యత, నువ్వు బాధ్యత అసలు నువ్వే రాజీనామా ఫస్ట్. ముఖ్యమంత్రి రాజీనామా దాకా కాకుండా నువ్వే రాజీనామా చేస్తుంటే ప్రజలకు ఏ నమ్మకం ఏర్పడుతుంది. అరే నిజంగా ఇప్పుడు జరిగింది, బాధ్యత వహించారు మరి వారు రాజీ చేశారు అని ప్రభుత్వం మీద గం పెరిగేది. అట్లా కాకుండా పిల్లలు అడిగిన వాళ్ళ ప్రాంతంలోని వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తాము, దాడులు చేస్తాము, అడిగిన ప్రతిపక్షంగా నిందలేస్తాం అంటే ప్రజాస్వామ్యంలో కుదరదండి. ఖచ్చితంగా మీరు జవాబుదారితనంగా ఇచ్చిన తర్వాత అయినా కూడా రాజీనామా, మంత్రి గారు రాజీనామా చేసినా కూడా రాహుల్ గాంధీ లేకపోతే ఇంకా ఏ పాడు మీ మీద నిందలు ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుసాం, వాళ్ళు కూడా జవాబుదారం వహించేస్తారు. కానీ ముందు తప్పించిన వాళ్ళు భర్తించకుండా ప్రతిపక్ష నెట్టేస్తే ఎట్లా? ఇవాళ రాహుల్ గాంధీ గారు అట్లా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ చేస్తారు. ఇవాళ రాజకీయాలు ఉన్నాయే రాజకీయ చేయడానికి. ఎవరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నికలు చేసి కేసీఆర్ రాజీ చేసి ముఖ్యమంత్రి కదా, ఉద్యమం నడిపింది కేసీఆర్ పార్టీ, కేసీఆర్ అంటే ఇష్యూ జరిగి 2 నెలలు అవుతుంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలప్పుడు అంటే క్రెడిట్ అంతా వాళ్ళు కొట్టేయడం కోసం, వాళ్ళ ఖాతాలో ఇది వేసుకోవడం కోసం ఈ రకంగా హైజాక్ డ్రామా చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని. చేసే పనే అది. ఏ పార్టీ అయినా ఎక్కడ జరిగినా ఏం జరిగినా వాళ్ళ ఖాతాలో వేసి ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే అసలు ఎందుకు రావాలంటున్నా, అక్కడ దాకా ఎందుకు రావాలి? మీరు సరైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎందుకు ప్రతిపక్షాలు పోరాటం చేస్తే కాక్రోచ్ పార్టీ ఎందుకు వస్తాయి? ఆ కాక్రోచ్ పార్టీ అసలు అది పార్టీ కాదు కదా, అది అదొక నిరసన విద్యార్థుల సంఘం, యువత సంఘం అది. సో అది మొత్తం ఢిల్లీ దాకా ధర్నా చేసి దాని ప్రొఫెసర్ పాపం సైంటిస్ట్ అని వినోద్ కుమార్ గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయా, లేదు ఇదే ఎజెండాగా, ఇదే మెయిన్ టార్గెట్ గా ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇలాగే కాలం గడుపుతారా ఈసారి? ఏమనిపిస్తోంది మీకు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇవాళ కేంద్రము జాతీయ పార్టీలు రెండు కూడా కుమ్మక్కైనట్టు కనపడుతుంది ఈ అంశాలలో. ప్రధానంగా ఏంటంటే అసలైన అంశాలను చర్చ పెట్టకుండా అసలైన అంశాల మీద ఇక్కడ 5 వస్తున్నాయి, 1, 2 కాదు 5 బిల్లులు చర్చ జరగకుండా ఆమోదం అయితే అనుకోండి, మెజార్టీ ఉంది, అవి ఆమోదం అయిపోతే చర్చ జరగకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తాను? దాంట్లో ఉన్న లోపోల్స్ ప్రతిపక్ష నాయకునిగా రాహుల్ గాంధీ వహించాల్సి వస్తుంది. ఎందుకంటే కీలకమైన బిల్లుల మీద నువ్వు జరగకుండా అడ్డుకుంటానే రేపు లాభం నష్టమా ఆడాల వల్ల, లేకపోతే ఏదో లాభము ఏదో నష్టము అనే అంశాలన్నీ కూడా చేయాల్సింది మేయర్గా ప్రధాన పక్షం. కానీ అక్కడ వృధా అయ్యేది ప్రజాధనం కోట్లలో వృధా అవుతోంది. ప్రజా సమస్యల పైన మాట్లాడాలి, అక్కడ చర్చలు జరగాలి, దానికి ఒక సొల్యూషన్ రావాలి. ఆ దిశగా కాకుండా ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎందుకు చేయాలి అని కేంద్రము పట్టుబట్టడము, దీంతో కాదు కదా కావాల్సింది, ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రధానంగా అసలు ఈ ఇష్యూ పార్లమెంట్ లో లేకపోతే దానికి చేయాల్సిన అవసరమే లేదు. ఇది పార్లమెంట్ లో విషయాలు వేరు, పార్లమెంట్ బయట చర్చించాల్సినటువంటి అంశం ఇది. ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఆ దిశగా ధర్నా చేసుకో, బయట చేయండి.